ఈ V6 ఛానల్ వెలుగు పేపర్ ఓనర్ ఉన్నాడు కదా, ఆ ఓనర్ వివేక్ ఒక లేని కంపెనీని ఉన్నట్టు చూపించి దాదాపు 200 కోట్ల రూపాయలను అక్రమంగా లావాదేవీలు చేసినటువంటి వ్యవహారం ఒకటి ఇప్పుడు బయటపడ్డది. అసలు అది ఏంది, దాని వెనకాల ఉన్నటువంటి చీకటి కోణం ఏంది, ఈ వివేక్ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేసిండు, మరి ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మీడియా కూడా ఎందుకు ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని ప్రజలకు చూపించడం లేదనేటువంటి వాస్తవాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చూడండి. V6 వెలుగు ఓనరు చీకటి భాగవతం. ఈడీ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. ఎన్నికల టైంలో 8 కోట్ల బదిలీపై కేసు. ఎలక్షన్ ప్రచార సమయంలోనే ఈడీ సోదాలు. లేని కంపెనీ పేరుతో 200 కోట్ల లావాదేవీలు. మీడియా సంస్థ ఓనర్గా మీడియాను మేనేజ్ చేసిన వివేక్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అక్రమాలు. వెలుగు వివేక్ చీకటి భాగవతం పైన వరుస కథనాలు మీ తెలంగాణ పత్రికలు. సో కాబట్టి ఇవాళ ఒక్కరోజే కాదు, ఈయన వేసేటువంటి మొత్తం ఈ చీకటి భాగవతం అంతా ఎట్లా ఉంది అనేది వరుసగా ఒక 2-3 రోజులు మీకు పూర్తి స్థాయిలో కథనాలు వస్తాయి. ఇలా ఇది మొదటిదన్నమాట. పాలిటిక్స్లో ఉండి చేతిలో మీడియా ఉంటే ఏదైనా చేయవచ్చు. ఆ మీడియాకు ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే మనం ఏం చేసినా చెల్లుతుంది, ఏం చెప్పినా నడుస్తుంది. మనం తప్పు చేస్తున్న తోటి మీడియాను మేనేజ్ చేసి అది బయటపడకుండా చూసుకోవచ్చు. రాజకీయం లక్ష్యాలు చేరుకోవచ్చు. రాజకీయంగా ఎదుటివారిని దెబ్బతీయవచ్చు. మన తప్పులను ఎత్తి చూపే వారి మీద ద్రోహులు అనేటువంటి ముద్ర వేయవచ్చు. మనం సత్యపూసలమని ఓ అబద్ధాన్ని ప్రపంచానికి నిజం పేరు పెట్టి ప్రచారం చేసుకోవచ్చు. తెలంగాణ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ఓ వ్యాపారవేత్త మీడియా సంస్థ ఓనర్ భాగవతము ఈ విధంగా ఉందన్నమాట. ఒకసారి ఈ వార్త మొత్తం చదివిన తర్వాత మీకు క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో విశాఖ ఇండస్ట్రీస్, V6 వెలుగు మీడియా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు బీజేపీలో ఉన్న ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ అప్పట్లోనే ఆరోపించింది. ఆ ఆరోపణలు నిజం చేస్తూ 50 లక్షల నగదు బైక్పై మంచిర్యాలకు తరలిస్తూ V6 ఉద్యోగి, విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగి పోలీసులకు ఎక్కిండు. సో దీనిపై కేసు నమోదైంది. అది జరిగిన కొద్ది రోజులకే వివేక్కు చెందినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 8 కోట్ల రూపాయలు రామగుండం అడ్రస్ పేరుతో ఉన్నటువంటి విజిలెన్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ అకౌంట్లోకి బదిలీ అయినాయి. దీనిపైన మరొక కేసు కూడా నమోదైంది. వెంటనే ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బదిలీ అయిపోయింది అనమాట. సో అధికారులు వచ్చి వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. వాస్తవానికి జరిగిన ట్రాన్సాక్షన్ ఎంత ఇప్పటిదాకా ఇక్కడ 8 కోట్లు మాత్రమే. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు తేలుతా ఉంది. అది 8 కోట్లు కాదు, 200 కోట్లు అంట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు నగదు బదిలీ అయింది వాస్తవమేనని తేల్చారు. అసలు విషయం ఏంటంటే అసలు విజిలెన్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేటువంటి సంస్థే లేదని తేల్చేసిరంట. రామగుండం అడ్రస్ అని ఉన్నప్పటికీ తమ సోదాల్లో అసలు ఆ సంస్థే లేదని గుర్తించామని ఆనాడే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ఈడీ. కానీ ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని రాసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు లేని కంపెనీ పేరు మీద దాదాపు 200 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. యశ్వంత్ రియల్టర్స్ అనేటువంటి సంస్థ విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మాతృ సంస్థగా ఉందంట. ఏది విజిలెన్స్ ఏదైతే వివేక్ ట్రాన్స్ఫర్ చేసిండో ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి సంస్థకు మాతృ సంస్థగా యశ్వంత్ రియల్టర్స్ అనేటువంటి సంస్థ ఉందంట. ఇందులో మెజారిటీ షేర్ హోల్డర్గా ఓ ఎన్ఆర్ఐ ఉన్నాడంట. అక్కడి నుంచి కూడా ఈ అకౌంట్లోకి పెద్ద ఎత్తున నగదు వచ్చినట్టు బయట పడడంతో కేసు నమోదు చేశారు. కానీ మీడియా చేతిలో ఉండడంతో బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసి తన పైకి ఈడీని ఉసిగొల్పారని ఆనాడు సింపటి కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు ఎవరు, ఈ వివేక్ వెంకటస్వామి. ఇంకా ఈ వార్తను బయట ప్రపంచానికి తెలియనీయకుండా దాయడంతో పాటు ఆయన చేతిలో మీడియా ఉంది, ఓ ఛానల్ ఉండే, ఓ పేపర్ ఉండే. ఏం చేసిండ్రు, కావాలనే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కయి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక డ్రామా, ఒక సింపతిని ఆ రోజున డ్రామా చేశారు. కానీ ఇప్పుడు విచారణలో అసలు వాస్తవాలు, నిగ్గుదేల్చేటువంటి వాస్తవాలు ఇప్పుడు తేలుతా ఉన్నాయి అన్నట్టు. కానీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇదే కేసులో గురువారం రోజున వివేక్ వెంకటస్వామి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. పూర్తిగా ఆ వార్త పూర్తి స్థాయిలో చదువుదాం. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు విజిలెన్స్ సెక్యూరిటీస్ పేరుతో కంపెనీలే లేదు, కానీ దాని మీద ఆదాయం వచ్చినట్టు లెక్కల్లో చూపారు. 20 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారట. అబ్బా, మామూలు మోతేవారలా. అసలు లేని సంస్థకు
ఉన్నదని ఒకటి చూపించి దాని మీద ఒక అకౌంట్ తీసి దాంట్లోకి 100 కోట్ల రూపాయలు అక్రమంగా ట్రాన్స్ఫర్లు చేసుకుంటా మరి దాంతోపాటు ఆ సంస్థ నుంచి 20 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని బ్యాలెన్స్ షీట్ కూడా చూపించారంట. చూడండి, మామూలుగా లేదు అక్రమం. 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు బ్యాలెన్స్ షీట్లను కూడా చూపించారట. అలాగనే 64 కోట్ల రూపాయల లోన్లు కూడా తీసుకున్నారంట. కంపెనీనే లేనప్పుడు దాని మీద ఆదాయం ఎలా వచ్చింది, దానికి అప్పు ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, కంపెనీనే లేనప్పుడు 200 కోట్ల రూపాయలు లావాదేవీలు ఎలా జరిగినాయి, ఆ డబ్బు ఎవరి అకౌంట్లోకి మళ్ళాయి, వాటిని ఏం చేశారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ 200 కోట్ల లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి లెక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి లెక్కలు చూపించినట్టుగా సమాచారం లేదు. ఇక నేను మీకు పూర్తి స్థాయిలో చిన్న బోర్డు మీద మీకు చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తా. ఎందుకంటే ఇది మామూలు లెక్క కాదు. V6 వెలుగు, మేము పొద్దుగాలు లేస్తే పత్తితులం ప్రతిభతలం, మేము చెప్పే వార్తలు చాలా అద్భుతమైనటువంటి వార్తలు, మేము ప్రపంచానికి శుద్ధ నీతులు చెప్తున్నాం, మేము శుద్ధ పూసలం అని చెప్పుకుంటారు కదా. ఈ మధ్యలో ఏదో పాట బాగా వైరల్ అవుతుంది, శుద్ధ పూసను అని చెప్పేసి. సో అట్లాంటిదే ఇట్లా ఉందన్నమాట ఈ V6 వెలుగు కథ కూడా. ఎట్లా ఉందంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి, ఈయన ఎవరు? ఈ వివేక్ వెంకటస్వామి అంటే ఆయన V6కు వెలుగుకు ఓనర్ అన్నమాట. వెలుగుకు ఓనరు. ఈ వివేక్ వెంకటస్వామికి దీంతో పాటు అంతకుముందే ఇంకొక సంస్థ కూడా ఉంది, విశాఖ ఇండస్ట్రీస్ అని. విశాఖ ఇండస్ట్రీస్ అనే సంస్థ అంతకుముందే ఉంది. సో ఇది కొన్ని వేల కోట్ల టర్నోవర్ పెద్ద సంస్థ, చాలా రాష్ట్రాల్లో ఉంది. రకరకాలుగా వీళ్ళు దందా చేస్తూ ఉంటారు. ఈ రేకులు కావచ్చు, లేకపోతే ఈ ఫ్లైవుడ్ ప్లేస్లో ఇంకా ఏదో ఉంటుంది, అట్లా రకరకాలుగా కొన్ని దందాలు చేస్తూ ఉంటారు. ఈ విశాఖ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉన్నది ఈయనకు. అయితే దీంట్లో కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఇంకా అవన్నీ వాళ్ళు అఫీషియల్గా చూపించుకున్నటువంటి లెక్కలు. అయితే ఇదే వివేక్ ఏం చేసిందంటే రామగుండం పేరు మీద, రామగుండం అడ్రస్ తోటి ఏంది విజిలెన్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, విజిలెన్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంస్థను పెట్టిరు. ఎక్కడ? రామగుండం పేరు అడ్రస్ తోటి పెట్టిరు. పోనీ రామగుండం అడ్రస్ తోటి ఈ సంస్థను ఒకటి రిజిస్ట్రేషన్ చేసిరు. కానీ ఈ సంస్థకు ఒక ఆఫీస్ లేదు, ఒక ఏది లేదన్నమాట. ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, ఎవరు లేరు, ఏది లేదు. ఉట్టినే ఒక కంపెనీ పెట్టి, ఒక పేరు పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టిరు. దీని పేరు మీద ఒక అకౌంట్ తీసుకున్నారు. ఈ అకౌంట్ తీసుకొని ఈ అకౌంట్లకి ఈ విశాఖ ఇండస్ట్రీస్ నుంచి మన ఎన్నికల టైంలో 8 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు. 8 కోట్ల రూపాయలను. ఆఫీస్ లేదు, దానికి ఎంప్లాయీలు లేరు, ఎవరు లేరు అన్నమాట. సూట్ కేసు పేపర్ల మీదనే ఉంటుంది ఆఫీస్. అది ఆడిపోయి చూస్తే రామగుండం పోయి వాళ్ళు పెట్టేటువంటి అడ్రస్లు చూస్తే ఏముండదు, ఆడ ఆఫీస్ ఉండదు, ఏది ఉండదు, కేవలం పేపర్ల మీదనే ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఈ పేపర్ల మీద ఉండేటువంటి ఆఫీసుకు ఈయన ఏం చేశాడంటే 8 కోట్ల రూపాయలు ఎన్నికల టైంలో, మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినది ఆ టైంలో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు గ్రహించి కేసు పెట్టారు. అంటే ఈడీ దాన్ని క్యాచ్ చేసింది, ఈడీ పట్టుకున్నది, కేసు పెట్టారు. అంతకుముందే 50 లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో వేసి బైక్ మీద V6 ఉద్యోగిని, ఎవరు ఈ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగికి ఆ బ్యాగ్ వేసి మంచిర్యాలకు పంపించారు. మంచిర్యాలకు పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఆ పైసలను తీసుకొని సీజ్ చేసారు. అంటే వీళ్ళు మీడియాను అడ్డం పెట్టుకొని ఇట్లా ఉద్యోగులని మేము మీడియా అనేటువంటి దాన్ని చూపించుకొని దాని నుంచి ఇట్లా అక్రమంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, డబ్బులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తరలించేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఇట్లా అప్పుడు 50 లక్షలు, దాని తర్వాత 8 కోట్లు, ఇవన్నీ అయ్యే వరకే ఈ కేసు అంతా ఎక్కడికి పోయిందా అంటే ఈ కేసు ఈడీ చేతులకు పోయింది అన్నట్టు. ఈడీ చేతులకు పోయి ఈడీ కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసి అసలు ఏంది కథ అని చెప్పేసి 8 కోట్ల కథ ఏంది అని చెప్పేసి ఈ ఏదైతే రామగుండం అడ్రస్ పెట్టిరో ఈ రామగుండానికి వాళ్ళు పోయి సోదాలు చేసిరు, ఎంక్వైరీ చేసిరు. దాంతోపాటు వివేక్ ఇంటి మీద, వివేక్ ఆఫీస్ మీద, ఇట్లా రకరకాల అన్ని కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేసిరు. సోదాలు చేస్తే అసలు ఈ విజిలెన్స్ సర్వీసెస్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేటువంటి సంస్థే లేదని, దానికి ఏడా ఆఫీస్ కూడా లేదని, వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్లో ఆఫీస్ లేదని చెప్పేసి ఈడీ కూడా తేల్చేసింది. తేల్చేసిన తర్వాత ఏమైంది, అసలు ఈ 8 కోట్లే వచ్చినాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా దీని వెనకాల అని చెప్పేసి ఒక్కసారి తీగలు ఆక్కుంటా పోతే దీని వెనకాల దీనికి మాతృ సంస్థగా యశ్వంత్ రియల్టర్స్ అని చెప్పేసి మరొక సంస్థ ఉంది. ఈ మరొక సంస్థలో, ఈ సంస్థలో ఎన్ఆర్ఐలు ఒక ఎన్ఆర్ఐ
అందులో మేజర్ షేర్ హోల్డర్గా ఉన్నాడు అనమాట. సో ఈయన నుంచి కూడా, ఈ ఎన్ఆర్ఐ నుంచి కూడా ఈ సంస్థ అకౌంట్లోకి భారీ ఎత్తున నగదు వచ్చింది. దాదాపు 200 కోట్ల వరకు నగదు అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ అయినట్టు ఈడీ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. మరి ఆ 200 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎవరెవరి అకౌంట్లకు పోయినాయి, డ్రా చేసిరు, ఆ డ్రా చేసిన డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి ఏంది అనేది తేల్చేటువంటి పనిలో ఇప్పుడు ఈడీ ఉన్నది. ఇది ఒకటే కాదు, మళ్ళీ ఇంకా ఈ సొక్కం పూసలు ఏం చేసిరంటే ఈ విజిలెన్స్ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్ అనేటువంటి సంస్థే లేదు కదా, దీనికి 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చూపించిరంట. దాంట్లో ఎంప్లాయీ లేడు, ఎవడు లేడు, 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చూపించారంట. దాంతోపాటు ఇది మంచి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి దీని పేరు మీద మరొక 60 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరంట బ్యాంకుల నుంచి. అంటే వీళ్ళు ఒక్కటి కాదన్నమాట, ఇటు అక్రమంగా అకౌంట్లను బదిలీ చేస్తూ ఉన్నారు, లేని సంస్థ పేరు చెప్పి ఉన్నదని చూపించి, దాంతోపాటు ఈ విధంగా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చిర్రు, మళ్ళీ దానికి ఆదాయం ఉందని చూపిస్తున్నారు. అంటే అన్ని సంస్థలను, ఇటు బ్యాంకులని, ఇటు ఈడీని, అన్నింటినీ, వాటి రూల్స్ను అన్నింటినీ తుంగలో దొక్కేసి వీళ్ళు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతుందన్నమాట వివేక్ బ్యాచ్, ఈ V6 వివేక్. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ చేసినా ఎందుకు బయటకు వస్తలేవు అంటే ఈ 2 ఉన్నాయి కదా, V6 అనేటువంటి ఛానల్ ఉంది, వెలుగు అనేటువంటి పేపర్ ఉంది. కాబట్టి మనము మీడియా రంగంలో ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీవీ కానీ, TV9 కానీ, మిగతా TV5 కానీ, ABN కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఇట్లాంటి పేపర్లు ఓనర్ అందరితోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి అన్న నేను అక్రమం చేసినా కానీ మీరు రాయకూడదు ఆడాడని చెప్పేసి వాళ్లకు ఎక్కడ కూడా వార్త బయటకు పొక్కకుండా, ఎక్కడ కూడా ఈ వాస్తవాలు వినపడకుండా, ఎక్కడ కూడా దీన్ని బయటకు రాకుండా కప్పేసిండు ఈ వివేక్ వెంకటస్వామి. సో ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది. సో ఇదంతా ఏంది అంటే ఒక మీడియా ఛానల్ చేతిలో ఉంటే, ఒక వెలుగు అనేటువంటి పేపర్ చేతిలో ఉంటే మనం ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు, ఎంతైనా దొడ్డిదారుల డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం మిత్రులారా. ఎంత అక్రమాలకు దాదాపు 200 కోట్లు అంటున్నారు కానీ ఎందుకో నాకు ఈ 200 కోట్ల దగ్గర కూడా ఆగుతుంది ఈయన చేసినటువంటి అక్రమాలు అని అనిపిస్తలేదు. ఎందుకంటే మునుగోడు ఎన్నికలప్పుడు వివేక్ పశలే, హుజురాబాద్ ఎన్నికలప్పుడు వివేక్ పశలే, ఏడ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా వివేక్ పశలే, బీజేపీలో ఉన్నన్ని రోజులు వివేక్ ఆ హుజురాబాద్కు పంపి 100 కోట్లు, మన మునుగోడుకు పంపి 50 కోట్లు, ఇట్లా జరిగింది వ్యవహారం అంతా. సో దీనికి సంబంధించి హుజురాబాద్కి ఇచ్చినటువంటి మీద వివేక్కు ఈటలాందరికీ కూడా లొల్లులైన గొడవలైన సంగతి కూడా మీడియాలో రకరకాలుగా వార్తలు కూడా రావడం జరిగింది. సో కాబట్టి ఇంత తతంగం నడుస్తున్నా, ఇంత అక్రమాలు జరుగుతున్నా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా వివేక్ అనేటువంటి బ్యాచ్, వివేక్ V6 ఈ మూటా మొత్తము ఈ విధంగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇదంతా ఇట్లా ఉంటే ఇంకా శుద్ధపూసల లెక్క ఒక మాట చెప్తున్నారు ఇవాళ పేపర్లో, చూపిస్తా అది మీకు. వెలుగు పేపరు ఇవాళ ఇక చూడు, మళ్ళీ ఇదే పేపర్ను పెట్టి మళ్ళీ ఏం రాసుకున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి. ఇగో వాస్తవాలు రాయకుండా మా లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయంట, మా లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి, మా సంస్థలో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి చెప్పినట్టు మళ్ళీ వాళ్ళ పేపర్లోనే రాసుకున్నారు. ఏమంటున్నాడు, ఇంకా కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసులా, రాజకీయ కక్షతోనే తమపై కేసులు అని చెప్పేసి ఫైర్ అంట. ఏవోతే మళ్ళీ నా మాటలు వస్తాయి, అనవసరంగా అన్నాక అనిపించుకోకూడదు. చేసేదేమో సొక్కం పూస పనులు, అన్ని అక్రమాలే. దొరికిన 50 లక్షలకు లెక్క చెప్పరు, పంపించినటువంటి 8 కోట్లకు లెక్క చెప్పరు, ఆ యశ్వంత్ రియల్టర్స్ అనేది ఎక్కడిదో లెక్క చెప్పరు, అక్కడి నుంచి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో లెక్క చెప్పరు. ఇవన్నీ ఏం చెప్పకుండా మేము అన్ని లెక్కలన్నీ పక్కాగా చెప్తున్నాం, మా దగ్గర అన్ని పక్కాగా ఉన్నాయి, మేము ఎక్కడ కూడా చిన్న చిన్న పొక్కలు కూడా పెట్టలేదని చెప్పేసి ఇట్లా పేపర్లల్లో రాపించుకోవడం, మళ్ళీ ఆయన పేపర్లల్లో సొంత డబ్బా కొట్టుకోవడం అన్నట్టు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకనైనా జర సోయిలోకి రా, అనవసరంగా అబద్ధాలు చెప్తా అంటే ప్రతిరోజు నీదే నడవదు వ్యవహారం. ఇలా వెలుగు పేపరే అది కాదు, వెలుగు పేపర్ చేస్తున్నటువంటి అక్రమాలు, దాస్తున్నటువంటి అక్రమాలు అన్నీ మాలాంటి పత్రికలు అన్నీ బయట పెడుతూనే ఉంటాయి అన్నమాట. చూడు ఇప్పుడు ఇవాళ సగమే, ఇది స్టార్టింగే, ఇంకా 3-4 రోజులు ఉంటుంది కథ. దుకాణం ఆ 200 కోట్లలో ఏంది కథ, ఏంది ఎక్కడెక్కడ పోయినాయి, ఏడ పైసలు పోయినాయి, ఏంది కథ, నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంది, దానికి నువ్వు ఇస్తున్నటువంటి సమాధానం ఏంది, ఇవన్నీ కూడా వీటన్నింటికి కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.